ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు నియోజకవర్గ కేంద్రమైన దర్శి మండలం వీరాయపాలెంలో జరిగిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొనటం, ఈ మేరకు వచ్చిన ప్రజా ప్రభంజన విధానంలో ఏమాత్రం అపశృతులు లేకుండా సజావుగా జరిగిన తీరు, మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని సజావుగా నెరవేర్చిన విధానం కేవలం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముందస్తు జాగ్రత్త పాత్ర అభినందనీయమని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్న నిజం. ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దర్శి మండల పరిధిలోని వీరాయపాలెం పంచాయతీలో జరిగిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాన్ని లలిత మనోహర సాగరంలో నీడలా అండగా ఉండి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఈ యాత్రలో భాగస్వామిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం 100% సఫలీకృతం అన్నది రాజకీయ విశ్లేషకులు సైతం పలు విధాలుగా ఒప్పుకుంటున్న నిజం. కొద్దిగా విశ్లేషణ పరంగా అవగాహన చేసుకుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభంజనంలా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించని రీతిలో అప్పటి ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులు చేసింది కూసింది వాళ్ళ అహంకార అభిజాతం పొందాలనుకునే ప్రయాణం పడవ మునిగిపోయింది. కేవలం దర్శి మున్సిపల్ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న సత్తా అని కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా కాస్ట్లీ నియోజకవర్గంగా పేరు పొందిన దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్నదన్నది స్పష్టమైన సందర్భంలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 2.5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన స్వర్గీయ దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి తనయుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 4 నెలల ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రచార ప్రభంజనం సాగుతున్న నేపథ్యంలో కేవలం 40 రోజుల ముందు ఎవరు ఊహించని రీతిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థిత్వం ఖరారు కావడం, దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి అసెంబ్లీ అభ్యర్థిత్వం మహిళలకు కేటాయించడం ఏ పార్టీ వారు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో సమన్వయ యంత్రంలో భాగంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు దర్శి నియోజకవర్గ అసెంబ్లీ స్థానాన్ని అరంగేట్రం చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచార ప్రయాణం విమర్శకులను సైతం ఆకర్షించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అంటిపెట్టుకుని ఉన్న మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు అనంతరం అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అండదండగా ఉన్నది ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఎన్ని రాజకీయ ఒడుదుడుకులు రాజకీయ ఆవిర్భావ అరంగేట్రం మధ్యలో జరిగిన పరిణామాల ప్రభావం జరిగిన నేపథ్యంలో పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీని మాత్రమే నమ్ముకొని గొట్టిపాటి రవి ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఆయన అన్న కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంలో ప్రధాన పాత్ర పోషించాడు అన్నది అందరికీ విదితమే. నరసరావుపేట ప్రాంతంలో వైద్యపరంగా బహు ప్రజాదరణ పొందిన కడియాల వారి ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల వారి కోడలిగా ముంజేతి కంకణం కట్టుకొని జరిగిన ఈ ప్రయాణ సాగర ప్రస్తుత దర్శి నియోజకవర్గంలో రాజకీయ ప్రయాణ సమయంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పోటీలో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఏ మాత్రం వెనుతిరగక మనుగడ రాజకీయ అభివృద్ధి కోసం ప్రయాణం సాగాలి అన్న ధ్యేయంతో సాగర్ అండ నుండి ఉద్భవించిన లక్ష్మిలాగా ఈ రోజు జరిగిన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనంతరం నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమాలోచన మున్నుందు పార్టీ బలోపేతం కోసం విధి విధానం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను సమన్వయంగా ఒక ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే విధంగా చేసిన సమర్థత ప్రత్యక్షంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వారికి వెన్నుదన్నుగా పరోక్షంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నాణ్యంకు బొమ్మ బొరుసులాగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వెన్నుదన్నుగా ఉన్నారు కాబట్టే ఈ రోజు దర్శిలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమం సఫలీకృతమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభినందిస్తున్నారు.